నువ్వే వేసుకుంటున్నావు జడ వేసుకోవస్తుందా నీకు? మా పాప అయితే నాకు గ్రీటింగ్ కార్డ్ ఇచ్చింది, బెస్ట్ డాడ్ ఎవర్ అని. ఓపెన్ ఇచ్చిన సరే బర్త్డేనా? బర్త్డే ఏంటిది ఈరోజు? నాకు గిఫ్ట్ ఇచ్చింది, గ్రీటింగ్ కార్డ్ ఇచ్చింది. ఏం గిఫ్ట్ ఇచ్చింది? ఏం గిఫ్ట్ ఇచ్చిన? గ్రీటింగ్ కార్డే గిఫ్ట్. హలో నమస్తే, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ యాక్చువల్లీ. సో ఈరోజు వచ్చి ఫాదర్స్ డే సండే. ఇంట్లో ఎవరు లేరు, నేను ఒక్కడున్నా. సో మార్నింగ్ మా పాప అయితే నాకు గ్రీటింగ్ కార్డ్ ఇచ్చింది, బెస్ట్ డాడ్ ఎవర్ అని. ఓపెన్ చేస్తే హ్యాపీ ఫాదర్స్ డే అండ్ ఇక్కడ చిన్న చిన్న పెట్టింది చూడండి, థ్యాంక్ యూ నాన్న ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఇది ఓపెన్ చేస్తే నాన్న యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. అండ్ ఇది ఓపెన్ చేస్తే ఐ లవ్ యూ నాన్న. ఇక్కడ కింద చూడండి, యు ఆర్ మై కూల్ డాడ్ దియా, హ్యాపీ ఫాదర్స్ డే. సో మార్నింగ్ నాకు ఇది ఇచ్చేసి వాళ్ళ గర్ల్స్ కిట్టి పార్టీ అనేది ఒకటి ఉంటుంది. సో వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి నేను ఇంటికి వచ్చిన. అరౌండ్ 12 అవుతుంది. ఇప్పుడు మనమైతే లంచ్ ప్రిపేర్ చేసుకుందాం. సో లంచ్ కోసం అయితే ప్రజెంట్ నేను చికెన్ తెచ్చుకున్నా, కొంచెం రైస్ అయితే నానబెట్టేసిన, కొంచెం లిటిల్. ఏం చేద్దామంటే చికెన్ కిచిడి చేసుకుందామని ఫిక్స్ అయినా. సో నేను కూడా ఇది ఫస్ట్ టైం చేస్తున్నా, ఎట్లా వస్తుంది ఏంటి అని నాకు కూడా ఐడియా లేదు. సో చలో చికెన్ అయితే కడిగేసిన, ఆల్రెడీ చికెన్ కడిగేసుకున్నా. దీన్ని కొంచెం మ్యారినేషన్ చేసుకొని నెక్స్ట్ ప్రొసీజర్కి అయితే వెళ్ళిపోదాం. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా వీడియో చూడండి. వీడియోకి అయితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. చలో మ్యారినేషన్ చేద్దాం. సో ఉప్పు, చికెన్ మసాలా, ధనియాల పొడి కొంచెం, అల్లం, వన్ టూ అండ్ అంతే. సో కలుపుకున్నాం. కలర్ మంచిగా ఉంది. సో టమాటో, ఆనియన్, మిర్చి అయితే కట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, అన్నీ గోలుతాయి. కొద్దిసేపు గోలనిద్దాం. గోలిన తర్వాత తీసేసి టమాటో వేసేసి చికెన్ కూడా వేసేద్దాం. సో టమాటో కూడా వేసేసుకున్నాం. ఆల్రెడీ చికెన్ వేసుకున్నాము, కానీ మళ్ళా కొంచెం అల్లం,
కొంచెం సాల్ట్ చికెన్లో కొంచెం వేసుకున్నాం, సో అందుకని కొంచెం వేసుకుంటున్నాం. కొంచెం ధనియాల పొడి, అన్ని మసాలాలు వేసుకుంటున్నాము. చికెన్ మసాలా, ఫైనల్గా చికెన్ కూడా వేసేసుకుందాం. చికెన్ వేసేసుకొని కొద్దిసేపు ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత మనం రైస్ వేసుకొని ఒక 3 or 4 విజిల్స్ పెట్టుకొని తర్వాత తీసుకుందాం. మంచిగా కలుపుకున్నాం. మినిట్స్ ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత మనం రైస్ లోపల వేసేసి కుక్కర్ మూత పెట్టేసి, చిన్నగానే ఉంది, సిమ్లోనే ఉంది. ఇంకా 10 minutes అయితే అయింది. చూద్దాం ఎట్లుందో. నాకు తెలిసి దీనిలో ఉన్న వాటర్ మన రైస్కి సరిపోతుంది అనుకుంటా. సో వాటర్ ఏం పోయకుండా జస్ట్ రైస్ మాత్రం వేసుకుందాం. వేసుకొని కొంచెం కలుపుకొని క్యాప్ పెట్టుదాం. అవి వాటర్ ఎక్కువ అవుతాయో తక్కువ అవుతాయో కూడా తెలియదు. చలో మూత పెట్టేసిన, లైక్ ఒక 4 విజిల్స్ ఆర్ 3 విజిల్స్కి ఆపేద్దాం. నాకు తెలిసి చికెన్ అయితే నార్మల్గా ఉడికింది అని అనుకుంటా. చూద్దాం, లెట్స్ సీ ఎట్లా అవుతుందో. నాకైతే బాగానే అయింది. చలో తినేద్దాం. ఇక ఆల్రెడీ 1 లుక్ ఎట్ దిస్. బాగైంది, కాకపోతే కొంచెం కింద అడగంటింది, విజిల్స్ సరిగా రాలేవు. మనకు ఫస్ట్ టైం కదా. నేను కుక్కర్లో వండింది కూడా ఫస్ట్ టైం. చికెన్ కర్రీ అంటే మనం నార్మల్గా బౌల్స్లో అనుకుంటాం కదా, కుక్కర్లో వండడం ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్గా కుక్కర్ సంథింగ్ ఏదో అయింది, విజిల్స్ సరిగా రాలే, ఇంకా రావట్లే అని వచ్చి నేను బంద్ చేసి చూస్తే కొంచెం మాడిపోయింది ఉంది. ఐ విల్ షో యూ. కొంచెం మాడిపోయింది, బట్ ఇట్స్ ఓకే. చూడ్డానికి మారిన టేస్ట్ అయితే ఏం రావట్లే, బట్ టేస్ట్ అయితే బాగానే ఉంది.
చికెన్ కూడా మంచిగా ఉడుతుంది. ఇంకా రైస్ కంటే ఎక్కువ చికెనే ఉన్నది ఇందులో. అండ్ జస్ట్ ఒక చిన్న కప్పు మందం రైస్ వేసిన, చికెన్ ఒక పావు కిలో వేసుకున్నా. బాగుంది. సాల్ట్ పరంగా కానీ కారం, చికెన్ మసాలా అన్నీ పర్ఫెక్ట్గా అయినాయి, ఏం తక్కువ కాలే. బాగుంది. ఏదో కొంచెం కింద విజిల్స్ రాక, అంటే నేను ఫస్ట్ టైం కదా కుక్కర్లో ఉడకబెట్టింది, అది సైడ్ నుంచి ఎయిర్ వెళ్ళిపోతుంది. సో దానివల్ల విజిల్స్ రాలే. ఒక 15-20 మినిట్స్ తర్వాత వెళ్ళి చూసిన విజిల్స్ రావట్లేదని చెప్పేసి సైడ్ నుంచి ఎయిర్ అయితే వెళ్ళిపోతుంది. అందుకే ఇక ఆఫ్ చేసేసినాను. అంటే కిచిడి కారం లేదు, అలా అని సప్పగా లేదు, పర్ఫెక్ట్ ఉంది. చూడు, నేనైతే తినేసా. ఏదైనా సినిమా పెట్టుకొని ఆరామ్సే తినేసి వీడియోకి అయితే మీకు వీడియో ఎట్లా అనిపించిందో చూసి వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ కోసం, మోర్ కంటెంట్ కోసం. సో వీడియో అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నువ్వే వేసుకుంటున్నావు జడ? వేసుకోవస్తుందా నీకు? అమ్మో, రేపటి నుంచి నువ్వే వేసుకో, నేను ఇయ్యా. సరేనా? చేసుకో, అదే చేసుకో. రేపటి నుంచి నేను అమ్మ రెడీ చేయం నిన్ను. ఓకే, తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి బాత్ చేసి స్కూల్ డ్రెస్ వేసుకొని జడేసుకొని, ఓకే. సగం జుట్టు పోయింది, సగం జుట్టు ఉన్నది. సరే, బర్త్డే ఏంటిది ఈరోజు? హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. ఎవరు పెట్టాలి ఫస్ట్? ఎవరి ఫాదర్ వాళ్ళు పెట్టు. స్ట్రాబెరీ కాదు. కేక్ నీకన్నా తెచ్చుకున్నావు, నాన్నకన్నా? ఇంకా నువ్వు పెట్టు నాన్నకి. ఆగాగు అట్లా నేను మళ్ళీ చేతిలో వెళ్ళిపోతుంది. తీసుకో, తిను. నాకు గిఫ్ట్ ఇచ్చింది, గ్రీటింగ్ కార్డ్ ఇచ్చింది. ఏం గిఫ్ట్ ఇచ్చింది? ఏం గిఫ్ట్ ఇచ్చిన? గ్రీటింగ్ కార్డే గిఫ్ట్. నేనే